ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. నీవు దేనినైతే యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీవు దేనినైనా యోచన చేయగా అదేమవుతుందంట, నీకు స్థిరపరచబడును. బిడ్డలారా గమనించండి, క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ కూడా ఉన్నతంగా ఆలోచించాలి, మంచిదాన్ని ఎంచుకోవాలి. చాలామంది వారి జీవితంలో అల్పమైన దాన్ని ఎన్నుకుని అల్పమైన దాని గురించి ఆలోచన చేసి వారి జీవితంలో పొందుకోవట్లేదు. దేవుడు అంటాడు కదా, మీరు అడుగు వాటికంటే, మీరు ఊహించు వాటికంటే నేను మీకు అత్యధికంగా ఇస్తానని ఆయన మాటిచ్చారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు ఉన్నతంగా ఆలోచించు, మంచినే ఆలోచన చేయి. ఏదైతే నువ్వు ప్రార్థనలో ఉండి నాకు ఇది జరగాలి ప్రభువా, నేను ఇలా కోరుకుంటున్నాను, ఇలా జరిగితే మంచిదని ఆలోచన చేస్తున్నానని నువ్వు దేవుని దగ్గర ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత చెప్తావో, ప్రభు అంటున్నాడు, అది నీకు స్థిరపరచబడును. ఆమేన్. నా తండ్రి ఇస్తున్న మాట వాగ్దానం ఇది. ఇది మనుషులు ఇస్తున్న వాగ్దానం కాదు. నీకు నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అది మంచిదైతే గనక తప్పకుండా దేవుడు నీ జీవితంలో ఈరోజే అది స్థిరపరచబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు మేము పలానాది యోచన చేసామండి, జరగలేదండి, పలానాది జరుగుద్దేమో అని ఎంతగానో వేచి ఉన్నామండి, అది వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ఎంతోమంది బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. బహుశా ఈ వాగ్దానం విన్నవారిలో ఉన్నారు అటువంటి వారు. ఈ రోజు నుంచి ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏదైతే మార్గాన్ని ఎన్నుకుంటున్నావో ఆ మార్గం మీద దేవుని వెలుగు ప్రకాశించబోతూ ఉంది. నువ్వు అనుకున్నది తప్పకుండా దేవుడు ఈరోజు నెరవేరుస్తాడు. ఒక మంచి జాబు, ఒక కాలేజీలో సీటు, ఇదిగో మంచి మార్కులు, ఇదిగో మంచి జ్ఞానము, శుభకార్యం కోసం అడుగులు, ఇదిగో హాస్పిటల్లోంచి చక్కని రిపోర్ట్లతో బయటికి రావడం, నువ్వు ఏదైతే ఈరోజు అనుకుంటూ ఉన్నావో దాని మీద దేవుని వెలుగు ప్రకాశించబోతుందంతే. ఆమెన్. నరులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఈ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. ఇది దేవుడు నాతోనే ఇచ్చాడు, మాట్లాడాడు, ఈ వాగ్దానం నాకే ఇచ్చాడు, నేను దేవుని బిడ్డను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వచ్చింది, ఆయన సిలువలో మరణించింది నా కోసమే. కాబట్టి ఈ అప్పుకి, ఈ ఇబ్బందులకి, ఈ రోగాలకి, ఈ గొడవలకి నా మీద అధికారం లేదు అని నీ నోటితో నువ్వు పలికి ఆమేనని చెప్తే దేవుని అధికారాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీ చేతే చెడ్డ మాటలు పలికిస్తాడు, నీ బుర్రలోనే తప్పుడు ఆలోచనలు పెడతాడు. అందుకనే అవే నెరవేరుతున్నాయి. ఈ రోజు నుంచి అలా వద్దు, మంచి ఆలోచించు. ఎందుకంటే నువ్వు ఏది ఆలోచన చేస్తే అది దేవుడు స్థిరపరుస్తా అంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకున్నది జరిగిస్తానంటున్నాడు. నీ మార్గాల మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తానంటున్నాడు ఆయన. కాబట్టి మంచిగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుని ఈరోజు నీ దినాన్ని ప్రారంభించు. సర్వత్రా నీకు శుభం కలుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.